మాట్లాడాలని వచ్చినాం అన్న, దయచేసి మాట్లాడొద్దండి ఉండండి అన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఈ ఊర్లో ఎక్కువగా మనకు కాపు సోదరులు సోదరుమణులు ఎక్కువ ఉన్నారంట. బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తం ఇస్తారమ్మా? వస్తా ఉందా? కాపు నేస్తము ఇస్తా ఉన్నారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా ఇట్లా? కాపు నేస్తం వచ్చిందా చంద్రబాబు నాయుడు గారి హయాంలో? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దాని అర్థమేమి? జగన్ పరిపాలన బాగుంది అని అర్థం. జగన్ పరిపాలన బాగుంది, కాపులను కూడా గుర్తిస్తున్నాడని. అవునా కదా? అవునా? 2019లో ఎక్కువగా మెజారిటీ రాలేదు ఈ యొక్క బూత్ లో. అయితేనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్ పెట్టి మీకు అమ్మఒడి ఇచ్చారు. అవునా? అవును మేడం. చేయూత వచ్చింది, పెన్షన్లు వచ్చింది, ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఇంటికి వచ్చింది. రేషన్ కూడా డోర్ డెలివరీ చేసేసినాం. అవునా? 20 ఏళ్ళ నుంచి ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 50 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోడ్డు రెడీ చేశాం. అవునా కదా? అవునా కదా? రోడ్డు డ్రైనేజ్ కూడా పెట్టినాం. అవునా కదా? మన టీడీపీ వాళ్ళు చేయండి, మనం ఎన్ని చేసినామో మీరే అవునా అంటున్నారు. అవునా? మళ్ళా ఓటు శాతం మనకి ఎక్కువగానే రావాలి ఈసారి. అవునా? దీనికి అవునా అన్నారేంటి? అవునా, దీనికి అవునా అనాలి. మారాలి మనము. చంద్రబాబు నాయుడు మారాడు, మనం మారకపోతే ఎట్లా? అవునా? చంద్రబాబు నాయుడు కేవలం కుర్చీ కోసమే పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తికో ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పనిచేస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి కోసం పనిచేస్తారు, అయితే జగన్మోహన్ రెడ్డి గారు అందరి కోసం మంచి చేస్తున్నారు. మన కాపు కులంలో ముద్రగడ చూశారు కదా, ముద్రగడ పద్మనాభ్ గారు, ఆయనకు కూడా ఈరోజు అన్యాయం జరిగింది. మన పార్టీలో వచ్చి చేరినారా? చూసారు కదా, చేరినాడా? మళ్ళీ ఇక్కడున్న ప్రతి బలిజ సోదరుడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయమని పిలిపిస్తున్నాం. ఎందుకంటే కాపు సంరక్షణ, కాపు కుల సంరక్షణ, కాపులకు అత్యంత స్వేచ్ఛ ఇచ్చిన ఒక ప్రభుత్వం, కాపుల అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను అందరూ కూడా సమన్వయంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ముగ్గురు కూడా కూటమి వేస్తున్నారు, అయితే ఏమీ లాభం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మీ విషయంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఖచ్చితంగా మళ్ళీ గొల్లపల్లికి వస్తాం, గొల్లపల్లి అభివృద్ధి చేస్తాం. దయచేసి కాపు కులస్తులందరూ కూడా 1 సైడ్ ఓటింగ్ చేయండి వైఎస్ఆర్సీపీ కోసం అని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాను. మైనారిటీ సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు, కొంతమంది బీసీ సోదరులు కూడా మనం ఉన్నాం. ఈరోజు బీజేపీ టీడీపీతో జతగట్టేస్తున్నారు. ఇక్కడున్న టీడీపీ క్యాండిడేట్ కు బీజేపీ కండువా తీసుకొని వచ్చేకి కూడా భయం మీ దగ్గర ఓటు అడిగేకి. ఎందుకంటే కేవలం టీడీపీ కండువా వేసుకొని వస్తారు, అయితే పొత్తు మాత్రం పెట్టుకుంటారంట, కండువా మాత్రం వేసుకుంటారంట. మీరైతే చెప్పండి తమ్ముళ్ళు, ఇలాంటి జోక్ ఎక్కడైనా విన్నారా? ఇది టీడీపీ పెనుగొండలో మాత్రం వింటుంటాం ఈ జోక్. నేనా? అది అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు పొత్తే ప్రమాదం. అయితే ఆ పొత్తులో కూడా వీళ్ళు పై ఎత్తులు వేసుకుంటుంటారు. అవునా? మా జగనన్న మాత్రం క్లియర్ గా ఉంటాడు. మేము సింగల్, ప్రజల్లో మేమున్నాం, ఎవరి పొత్తు నాకు అవసరం లేదు. దానికే చెప్తున్నాం, మనం ఎక్కడుండాలి? ఇంట్లో ఫ్యాన్ కింద ఉండాలి. టీడీపీ ఎక్కడుండాలి? బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ పడేయాలి అంటే వాళ్ళు పార్టీ గుర్తులు వాళ్ళు అక్కడే ఉండాలి అని. సింక్ లో డస్ట్బిన్ లో పడేయాలి, అంతే కదా?
ఇంకా బీజేపీ ఎక్కడ ఉండాలి? ఢిల్లీలోనే ఉండాలి. కేంద్రంలో ఉండాలా? అంతే. ఇంకా ఆ గుదిరిపోయిన సైకిల్ ని చంద్రబాబు నాయుడు తొక్కుంటే, పురంధేశ్వరి జనసేన తోస్తుంటే ముందుకు పోలేదు, తుస్సైంది కదా. దానికోసమే జగనన్న పైన నేను అటాక్ చేపించినారు. సిగ్గులేదు వీళ్ళకు, అవునా కదా? మన కాపు సోదరుడిని వంగవీటి రంగగారిని విజయవాడలో హత్యం చేయించిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన నేను అటాక్ జరిగింది. ఒక్కసారి చరిత్ర చూడండి మీరు. బీదాలకి సాదాలకి మంచిది చేయాలన్న సంకల్పం జగన్ అనుకుంటే ఆయన పైన హత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇదే నియోజకవర్గంలో కానీ వేరెక్కడ కానీ తెలుగు తమ్ముళ్ళు రచ్చిపోయి ఇదే కదా రేపు చేసేది, మనకు ఇదే కదా చేసేది, అవునా? వాళ్ళ చేతిలో ఇంకేం చేసే కాదు. ఫ్లెక్సీలు కోస్తారు, ఫ్లెక్సీలు తగలబెడతారు, రాళ్లపైన దాడి చేస్తారు, ఓడిపై చిత్తుగా ఓడిపోయి జూన్ 4 తర్వాత ఇంట్లో పోయి ఊరు ఇచ్చిపెట్టిపోతారు. అంతే కదా జరిగేది. ఈ చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఖచ్చితంగా ఓడిస్తాం. మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయించి మీ ఇంషమ్మని గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ గా మా శాంతమ్ని కూడా గెలిపించాలని మీ అందరినీ కోరుతూ, నామినేషన్స్ త్వరలోనే ఉంటాయి, అందరూ కూడా రావాలి అని కోరుతూ, అవకాశం ఇచ్చిన ప్రతి కృష్ణదేవ కులస్తులకి కూడా మీకు పేరు పేరు నమస్కారం తెలియచేసుకుంటూ, బీసీలకు మైనారిటీస్ కు కూడా మంచిది చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీలు కూడా ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్తూ మరొకసారి జై జగన్, జోహార్ వైఎస్ఆర్.